వాన వరద తీరని వ్యధ 173 మండలాల్లో భారీ వర్షాలు. కామారెడ్డి సదాశివనగర్ లో 24 సెంటీమీటర్లు, ఖమ్మంలో 70,000 ఎకరాల్లో పంట నష్టం, 1000 కోట్ల నష్టం ప్రాథమిక అంచనా. ఉమ్మడి వరంగల్లో 35,000 ఎకరాలు మునక. ఊపిరి పీల్చుకుంటున్న నల్గొండ వాసులు ఇప్పుడు ఇక చూసుకో ఎట్లా ఉందో, విలయం ఎట్లా ఉందో. కన్నీరు మున్నేరు. ఊర్లలోకి వరద, ఇళ్లలో మోకాల్లోతు బురద. పనికి రాకుండా పోయిన బియ్యం, పప్పులు, కట్టుబట్టలతో మిగిలిన వేల మంది బాధితులు. విలవిల మోకాల లోతు నీరు. ఖమ్మం జిల్లాలో నిజంగా ఇళ్లలోకి బియ్యం, పప్పులు, కట్టుబట్టలతో పోయారు. నేను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మా తీర్మార్మలన టీం రాష్ట్ర అధ్యక్షుడు రజనీకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వెంటనే వాళ్ళకి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయ చర్యల కోసం ఒక సపరేట్ బృందాన్ని పంపిస్తారా, మరి ఉన్న వాళ్ళని అక్కడ మొబిలైజ్ చేస్తారా, ఎట్లా చేస్తారా అనేది చేసి వాళ్ళకు కనీసం 2 పూటల తిండి పెట్టి ఏర్పాటు చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఒకసారి రజనీకి ఫోన్ కలుపు. ఎక్కడికక్కడ క్యాంపులు ఏర్పాటు చేసి అంటే ప్రభుత్వం అంటే చేరుకోలేని చోట, లేకపోతే నిజంగా బాధితులకు అందాల్సిన చోట ఏమైనా ఇబ్బంది ఉంటే అక్కడ అవసరమైతే వంట చేసి వాళ్ళందరికీ వంట సామాగ్రి పెట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అలాగే కోటేష్కి కూడా రజనీ లేడా? ఓకే రైట్గా కోటేష్ అలాగే మిగతా ఖమ్మం టీం సభ్యులంతా వెంటనే పనులు ప్రారంభించాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇక విలవిల మోకిలాలో మోకాలి లోతు నీళ్లు. 212 విల్లాలకు దారులు బంద్ అయిపోయినాయట. ఇక్కడనేమో ఇల్లు గతి లేని వల్ల ఇంట్లో వాన జ్వరబడ్డది. ఈడ వాస్తవానికి ఈ మోకిలాలో కూడా ఈ 7-8 కోట్లు పెట్టి విల్లాలు కొన్న పరిస్థితి కూడా గట్లే. సంపన్నులు బాగా విలవిల మోకిలాలో మోకాల్లో నీళ్లు. 212 విల్లాలకు దారులు బంద్ అయిపోయినాయి. అంటువ్యాధుల ముప్పు. వర్షాలు వరదల తర్వాత విజృంభించే ప్రమాదం. గుడ్ మార్నింగ్ అన్న మాట్లాడతారు. రజనీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఈ వాస్తవానికి వాళ్ళ వార్తలు చూస్తూ ఉంటే ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా ఈ మున్నేరు బాగున్నటువంటి ప్రాంతంతో పాటు మహబాద్ ఈ చోట్ల మొత్తం ఇళ్లలోకి వాటర్ వచ్చేసి జ్వరబడిపోయి తినే వస్తువుల కాడి నుంచి మొత్తం ఖరాబ్ అయిపోయినటువంటి పరిస్థితి. మీరు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ఫోటోలు కూడా చూడవచ్చు. ఆ పరిస్థితి చూస్తూ ఉంటే హృదయ విదారకంగా ఉంది. మీరు తక్షణమే రిక్వెస్ట్ ఏంటంటే ఇటు ఖమ్మము, ఇటు మహబాదు ఈ ప్రాంతాల్లో ఎక్కడైతే నిజంగా కనీస అవసరాలు ఉంటాయో వాళ్ళకు ఎప్పుడు ఒక పూట తిండి పెట్టగలుగుతామో దయచేసి మీరు ఆలోచించండి. ఒకసారి ఖమ్మం వాళ్ళతో కూడా మాట్లాడి, నేను కూడా వరంగల్ ఇప్పుడు మహబాద్కి వస్తా ఉన్నా. సో తప్పకుండా మన వాళ్ళందరూ కూడా నిన్న అలర్ట్ చేసినాము. సో టీమ్స్ అన్ని కూడా కార్యక్రమాలు ఉన్నాయి. వాస్తవానికి కూడా మనం ఎవరం కూడా ఇళ్ల నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేదు. సో మనం బయట నుంచి వెళ్ళి సహాయం చేయాల్సింది తప్ప అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఎవరు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మన టీమ్స్ కానీ మహబాద్, అదే విధంగా మహబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి టీమ్స్ ఇక్కడ వరంగల్ నుంచి మనం కూడా బయలుదేరదాం. కొద్దిసేపట్లో ఖచ్చితంగా ప్రజలకు మనం వీలైనంత వరకు సేవ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే రజనీ, థ్యాంక్ యూ. లైక్ చేయండి.